హాయ్ ఫ్రెండ్స్. హనుమంతుడు తనకు ఎంతో ఇష్టమైన శ్రీరాముడి అవతారమైన శ్రీకృష్ణుడితో ఎందుకు యుద్ధం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు రావణాసురుని సంహరించి సీతాదేవిని తీసుకుని అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత అయోధ్య నగరానికి రాజుగా 11,000 సంవత్సరాలు పాలించాడు. ఆ తర్వాత సీతాదేవి చనిపోవడంతో శ్రీరాముడు ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి శ్రీరాముడు అవతారం కూడా చాలించే సమయం వస్తుంది. కానీ అయోధ్య నగరానికి వెళ్ళడానికి యమధర్మరాజు భయపడతాడు. ఎందుకంటే శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడు ఉండగా శ్రీరాముని తనతో పాటు తీసుకెళ్లడం అసాధ్యమని అతడికి తెలుసు. అప్పుడే యమధర్మరాజు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి శ్రీరాముడికి తను రామావతారంలో చాలించే సమయం ఆసన్నమైందని చెబుతాడు. అప్పుడే శ్రీరాముడు లవకుశలకు పట్టాభిషేకం చేసి తాను వైకుంఠానికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ హనుమంతుడు ఉండగా తనని వెళ్ళనివ్వడని అనుకున్న శ్రీరాముడు తను వెళ్ళే సమయంలో హనుమంతుడు అక్కడ ఉండకుండా చేయడానికి తన వేలుకున్న ఉంగరం పోయిందని, అది బ్రహ్మలోకంలో ఉంది అని చెప్పి దాన్ని వెతికి తీసుకురమ్మని హనుమంతుని పంపిస్తాడు. బ్రహ్మలోకానికి వెళ్ళిన హనుమంతుడికి బ్రహ్మ శ్రీరాముడి ఉంగరం ఒక సముద్రంలో ఉందని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు ఆ సముద్రంలోకి వెళ్ళేసరికి అక్కడ చాలా ఉంగరాలు ఉంటాయి. అప్పుడు హనుమంతుడికి శ్రీరాముడు అవతరించిన ప్రతిసారి ఇక్కడ ఒక ఉంగరం చేరుతుందని అర్థం చేసుకొని తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళే సమయానికి శ్రీరాముడు సరియు నదిలో తన ప్రాణం విడుస్తాడు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు తనకి ఎప్పటికైనా దర్శనమిస్తాడని మాదన పర్వతాలలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి రామావతారం ముగిసిన తర్వాత ద్వాపర యుగం ప్రారంభమై శ్రీకృష్ణుడిగా మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి విష్ణులోకంలో లేని కారణం విష్ణులోకానికి రక్షణగా గరుత్మంతుడు ఉండేవాడు. అప్పుడు గరుడికి తానే గొప్పవాణ్ణి అనే అహంకారం తనలో మొదలవుతుంది. అదే సమయంలో బలరాముడు కూడా ద్వారక నగరానికి తానే రాజునని ఎంతో బలగర్వంతో ఉండేవాడు. అలాగే శ్రీరాముడు భార్య సీతాదేవి కంటే శ్రీకృష్ణుని భార్య అయిన సత్యభామ కూడా తానే అందగెత్తనని మురిసిపోయేది. ఇవన్నీ తెలుసుకున్న శ్రీకృష్ణుడు వీరు ముగ్గురు గర్వం తొలగించాలని నారదుడితో శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని చెప్పి హనుమంతుడికి దానిని చెప్పమని చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమ, శ్రీరాముడు మళ్ళీ శ్రీకృష్ణుడిగా జన్మించాడు. నువ్వు రామనామాన్ని జపిస్తుంటే అందరూ బలరాముడు నీ జపిస్తున్నానని అంటున్నారు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు నారదుడిని బలరాముడు ఎవరు అని అడగ్గా బలరాముడు శ్రీకృష్ణుడి అన్నయ్యే, అతడి ద్వారక నగరానికి చక్రవర్తి అని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు నారదుడితో, నా రాముడు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు, అందుకే అతడిని బలరాముడిగా పేరు మార్చుకోమని చెప్పండి అని చెబుతాడు. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి బలరామకృష్ణులతో చెబుతాడు. అప్పుడు బలరాముడితో యుద్ధం చేయడానికి వెళ్ళబోతుంటే శ్రీకృష్ణుడు బలరాముల్ని ఆపి గరుడని హనుమంతుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు హనుమంతుడితో తనకి లొంగిపోతే శ్రీకృష్ణ దగ్గరికి తీసుకెళ్తానని చెబుతాడు. దానికి కోపం వచ్చిన హనుమంతుడు గరుత్మంతుడితో యుద్ధం చేస్తాడు. హనుమంతుడు చేసే యుద్ధానికి తట్టుకోలేక తనకున్న అహంకారం అంతా తొలగిపోయి గరుత్మంతుడు తన ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న బలరాముడు హనుమంతుడితో యుద్ధం చేయడానికి అతడున్న ప్రదేశానికి వెళ్తాడు. అప్పుడు బలరాముడికి హనుమంతుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కూడా హనుమంతుడికి చేతిలో బలరాముడు దెబ్బలు తిని తిరిగి ద్వారక నగరానికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దెబ్బలతో ఉన్న బలరాముని చూసి ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడితో, ఆ హనుమంతుడు సాధారణ వానరుడు కాదు, చాలా బలమైన వాడు. నువ్వు గనక అతన్ని ఆపకపోతే అతడు ద్వారక నగరాన్ని నాశనం చేస్తాడని చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేనెలాగా హనుమంతుని ఆపగలనని అడగ్గా అదే సమయంలో నారదుడు వచ్చి, మీరే రాముడిగా వేషం మార్చుకొని హనుమంతుడి ముందుకు వెళ్తే అతడు మిమ్మల్ని చూసి యుద్ధం చేయడం మానేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సీతాదేవి లేకుండా హనుమంతుడు నన్ను ఒంటరిగా చూసి రాముడిని నమ్ముతాడా అనగా అప్పుడు సత్యభామ నేను సీతాదేవి వేషం ధరించి మీతో పాటే వస్తానని చెబుతుంది. అదే సమయంలో హనుమంతుడు ద్వారక నగరాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అప్పుడే సత్యభామ సీతాదేవి వేషం వేసుకొని హనుమంతుడు ముందుకు వెళ్తుంది. అప్పుడు హనుమంతుడు ఆమెను ఎవరు నువ్వు అని అడగ్గా
అప్పుడు సత్యభామ, నేను సీతాదేవిని, నన్ను మర్చిపోయావా అని అంటుంది. అప్పుడు హనుమంతుడు సత్యభామతో, నువ్వు నా సీతమాతవు కాదు, నువ్వు సీతమాతకి దాసిగా కూడా పనిచేయవు, అలాంటి నువ్వు నా రాముడికి భార్యగా చెప్పుకుంటావా అని అంటాడు. అది విని సత్యభామకున్న అహంకారం అంతా తొలిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హనుమంతుడి దగ్గరికి శ్రీకృష్ణుడు వస్తాడు. హనుమంతుడు శ్రీకృష్ణుని గుర్తుపట్టకుండా అతనితో యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఒక చోటు నుంచి మరొక చోటికి మాయమవుతూ ఉంటాడు. అది చూసి కోపం వచ్చిన హనుమంతుడు ద్వారక నగరాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సీతాదేవి రూపమైన రుక్మిణీదేవి వచ్చి శ్రీకృష్ణుడే శ్రీరాముని జరిగిన విషయం అంతా చెబుతుంది. అది తెలుసుకున్న హనుమంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసినందుకు ఆయన కాళ్ళపై పడి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు హనుమంతుని పైకి లేపి ఇందులోని తప్పేం లేదని తన గుండెలకు హత్తుకుంటాడు. ఈ విధంగా కృష్ణుడికి హనుమంతుడికి మధ్య యుద్ధం ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా హనుమంతుడు శ్రీకృష్ణుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.